ఆగు అన్నమాట ఆగు సాడా సరే కూర్చుంటా అన్నందే ఇష్టమైందా డబ్బుల్లో చేతులా సరే పో నీకు అన్నం ఎందుకు ఇక పో బయటికి పో నేను పొలం కాడికి పోతానా ఇంటికాడ ఉంటాను ఇక ఎక్కడ చూసినా దెంగులే నాకు ఎందుకు ఇంటికాడ పోతానా ఏమైనా ఉంటే పైన వాళ్ళతో మాట్లాడుకో నా వల్ల కాదు నా జాబ్ ఏది నేను గుంజుకొని పోదా బండి నీ బండి ఏదని చెప్పి తీసుకెళ్తాను అతే 3000 ఉన్నాయి కదా తమ్ముడు మళ్ళీ ఇప్పుడు ఎట్లా ఇస్తా జీవితంలో ప్రశాంతత లేకుండా పోయింది ఎక్కడ కూర్చున్నా ఈఎంఐ టెన్షన్లు కుట్టుకడపై సరుకులు తెద్దామన్నా కానీ ఉద్దరియట్లేదు ఇంట్లో పోతే అన్నం కూడా పెట్టట్లేదు చీద్ది మా బస్కి ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు ఆడ కూర్చుండేవాడు వాడు మనోడా బయటోడా ఎవరా రే చచ్చిపోవడే బెటరు ఇవే కాగింది ఆడ కూర్చుంది ఇందులో మందు కలిపిన తాగి చచ్చిపోవడం మంచిది రే ఆడ కూర్చుంది ఎవడు ఇవే కాయింది ఇవేకు ఎందుకు తాగాలనుకుంటున్నారా మందు ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో నీకేం ప్రాబ్లం చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో ఇవన్నీ గొడవలు చికాకులు ఉన్నాయేమో ఎందుకు మోదు బతుకులేదు బతికి ఇవేకు నీకు ఒకటి చెప్తా నేను కూర్చొని చెప్పాను నీకు ఒక్కడికే కాదు బాధలు భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క జీవికి బాధలు ఉంటాయి లేదు మాకు మైండ్ మొత్తం అది అయిపోతుంది టెన్షన్ ఘోరంగా అవుతాయి ఘోరంగా టెన్షన్ ఉన్నాయి పని లేదు నాకు ఇంట్లో ప్రాబ్లమ్ చాలా ఉన్నాయి మాకు మరి ఏం చేద్దాం అనుకుంటున్నాను చచ్చిపోదాం అనుకుంటాను చచ్చిపోతే ప్రాబ్లమ్స్ చేస్తాయా చెప్తానే కాదు కాకపోతే టెన్షన్ డిస్ప్రెషన్ మొత్తం ఘోరంగా ఉన్నాయి మాకు అసలు ఏం చేయాలో అర్థం కాదు ఇంటే పోతే ఇక్కడ దెంగులు ఉన్నాయి షాప్ పోతే అది దెంగులు ఉన్నాయి ఈ బండి ఈఎంఐ ప్రాబ్లమ్ ఉన్నాయి ఏం పంచాలి కదా ఇంకా చచ్చిపోదాం అనుకుంటున్నాను అందరిలో మంచిగుంది బాదు ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉన్నారు బాదు నేను హ్యాపీగా లేకుండా పోతాను బాదు దరిద్రంగా ఉంది బాదు జీవితం మీద అసలు నీ బాధ ఏందిరా ఇవకు జాబ్ లేదు బాదు నీకు జాబ్ కావాలా నాకు తెలిసిన అన్న ఒక కంపెనీ ఉంది దాంట్లో సూపర్వైజర్ చేస్తావా చెప్తా బాదు ఫోన్ అన్న నెంబర్ బాదు అన్న ఒక జాబ్ ఉందన్న సూపర్వైజర్గా మనోడు ఒకడు ఇవే కానీ జాబ్ చూసుకోవాలి అన్న నెంబర్ చెప్పండి ఒకసారి అన్న ఇక ఇవేకి మాట్లాడతాడు మా ఊరు హలో అన్న నా పేరు వివేక్ అన్న అవునన్నా అన్న రేపు వస్తానా నెంబర్ చెప్పాను ఒకసారి మీది ఓకే అన్న రేపు కలుస్తాను సరే ఓకే థ్యాంక్ యూ అన్న ఇక మరి ఇప్పటికైనా గెలిచి సాధించు చచ్చి సాధించేది ఏమి లేదు ఏంటబ్బా ఇక్కడ కూర్చున్నారు వీళ్ళు ఏం ప్లాన్ వేస్తున్నారు అరే మరు మీరిద్దరు ఇక్కడ కూర్చొని ఏం మాట్లాడుతున్నారా వాడికి ఈఎంఐ ఉందంట ఇంట్లో ఈ పరిస్థితి బాగాలేదంట విషయం తెచ్చుకొని తాగబోతుంటే నేను వీడికొచ్చిన వీడికొచ్చి చూస్తుంటే వీడి విషయం తాగుతాను తాగబోతుంటే అటు పక్కన నెట్టేసి ఎందుకు నీకు ఒక్కరికే ఉంటాయి ఆ బాధలు అని మా ఫ్రెండ్కి తెలిసిన దాంట్లో సూపర్వైజర్గా జాబ్ కావాలంటే రేపు కలుపుతున్నాను అది అయితే మేము చేసే కంపెనీలో కూడా ఉన్నది వేకెన్సీ ఉన్నదిరా ఒకవేళ మీ అతను అరే వివేకు ఇట్లాంటివి వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి రేపు 9:30కి వచ్చేసాయి ఇద్దరం కలిసి వెళ్దాం ఓకే ఇట్లాంటివి మళ్ళీ ఎప్పుడు ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోమాకు మనందరం ఫ్రెండ్స్ లాగా ఉండాలి కానీ బాధలు వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయిరా ఇట్లా ఎప్పుడు నిర్ణయాలు తీసుకోకు ఓకేనా థ్యాంక్ రా కట్టడానికి వచ్చిన కాపాడినందుకు చాలా థ్యాంక్స్ రా మధు చాలా థ్యాంక్స్ మధు చాలా హెల్ప్ చేసిరు